ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వాగ్దానం, నా గొప్పతనంను వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ మిమ్మల్ని ఆదరించడానికి ఉన్నాడు. అలాగునే దేవుని వాక్యంలో చూసినట్లయితే అన్ని విధములుగా ఆయన నన్ను ఆదరిస్తాడని చెప్పబడి ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఆదరించడానికి నీ వద్దకు వచ్చాను అని అంటున్నాడు. కనుకనే మీరు దిగులు పడకండి, దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు దేనిని గురించి చింతించకండి. ఆదరణకర్త అయిన దేవుడు అన్ని సమయాల్లో కూడా మన యొద్దకు వచ్చి మనల్ని ఆదరిస్తాడు. మన పరిచర్యలో ముందుకి తీసుకువెళ్తాడు, కొనసాగిస్తాడు. మన హృదయములలో వేదన, కష్టం ఉన్నప్పటికీ ప్రభు సన్నిధానం ద్వారా మనం ఆదరించబడి ప్రోత్సహించబడతాం. అదేవిధంగా నేడు మీరు కన్నీటితో ఏడుస్తూ మొరపెడుతున్నారా? అటువంటి మిమ్మల్ని చూచి ఆదరణకర్త అయిన దేవుడు నేనే, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీకు కావలసినవన్నీ ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే ఏడవకండి, విలపించకండి అని ఆయన వద్దకు ఈ క్షణమే రండి, మోకరించండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి. మీకు కావలసినవన్నీ ప్రభువునకు తెలుసు. మీ అవసరతలన్నీ తీరుస్తాడు. కనుకనే మిమ్మలను దేవుడి వాగ్దానం ద్వారా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచారు, వేకుని లేచి మమ్మల్ని ఆరాధించే సహాయం దయచేశారు. ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. మీ బిడ్డలమైన మేము పోగొట్టుకున్న అన్నీ, మా ఉద్యోగంలో కానీ సమస్తమును కోల్పోయిన వాటన్నిటిలో కానీ మీ సన్నిధిని అంతగానో మొరపెడుచున్నాం. నేడు నీవు మా కన్నీడికి తగిన ప్రతిఫలం దయచేయి దేవా. మా ప్రతి అవసరతలన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడవు కనుకనే మీ వద్దకు వచ్చుచున్నాము దేవా. ఇప్పుడే మమ్మల్ని తాకుము, మా అవసరతలన్నింటినీ తీర్చుము. నీ సన్నిధిలో మమ్మల్ని ఆదరించి ఆదుకొనుము ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని చుట్టుముట్టి మా ఆత్మకు స్వస్థత తీసుకొచ్చి వచ్చినట్లుగా చేయము దేవా. మేము ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా మాకు అనుగ్రహించి మమ్మును ఆశీర్వదించి నేడు మా అవసరాలన్నిటి తీర్చి ప్రభా మాకు తిరిగి దయచేయమని కోరుకుంటున్నాం. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపండి, మా అవసరాలన్నీ తీర్చండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు, నేను ఎగ్జామ్స్లో, పిల్లల యొక్క చదువుల్లో, వివాహ దినాలు, పుట్టినరోజులు అన్నింటిలో తోడుగుంది. ఈ దినదీవులతో నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.